యేసుక్రీస్తు నామమున మరి దేవుని దాసులతో కూడా ఈ ప్రత్యేక కూటల సభల్లో దేవుని వాక్యం అందించడానికి ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు దైవజనులు బెంజమిన్ గారికి, కుటుంబ సభ్యులు, అలాగే సంఘ పెద్దలు, పరిచారకులు, వీరందరి తరపున ప్రార్థన చేస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని ముందుగా మనం చదువుకుందామండి. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వాక్యాల్ని మనం చదువుకుందాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేవుని ఆత్మ సహాయం కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రభువా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ దాసుల ద్వారా మీరు వినిపించిన వాక్య సత్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మరికొంత సమయం మీ వాక్యం వినాలని ఆశతో వేచున్నా. మీరు మా కొరకు రాయించిన వాక్యం మేము చదువుకున్నాం. దేవా, ఎందు నిమిత్తం ఈ వాక్యాలు మా కొరకు రాయించారో ఆ మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని మేము గ్రహించిన వారమై భయము కలిగి మెలకువ కలిగి నడుచుకోవడానికి మాకును సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఇందు మూలంగా అపవాదికి అపజయము, మీ నామానికి జయము కలిగించుకొందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి మిక్కిలి వినయముగా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగాలు అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వాక్యాల్ని మనం చదువుకున్నాం. ఈ 5 వాక్యాల్లో మనం సంగతులను గ్రహిస్తాం. కానీ ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే దేవుని పరిశుద్ధుల జీవితాలు ఎలా ఉండాలో 2వ అధ్యాయంలో పౌలు తెలియజేస్తాడు. దేవుని పరిశుద్ధుల జీవితాలు ఎలా ఉన్నాయో ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ముఖ్యాంశంగా గమనిస్తామండి. ఎందుకంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనే మాట ఉంది కదా, అందుకని ప్రతి అధ్యాయంలో పరిశుద్ధులు అన్న పేరు ఖచ్చితంగా పెట్టాలన్నమాట. కాబట్టి దేవుని పరిశుద్ధులు వారి జీవితంలో ఎలా ప్రవర్తించాలో ఈ 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తామన్నమాట. ఇందులో ఈ పరిశుద్ధుల మూలవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ముఖ్యాంశమేమో దేవుని పరిశుద్ధుల జీవితాలు. ఇందులో మూలవచనం ఒకటి గమనిస్తారా? 19వ వాక్యం 2:19 ఏమనింది అంటే అక్కడ చూస్తున్నాం. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇది ముఖ్యమైనది. దేవుని పరిశుద్ధుల జీవితాల్లో ఇది చాలా కీలకమైనటువంటిది అండి. అసలు నీ బహుమానాన్ని అపహరింపనీయకుడి అని ఇక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2:25లో ఒక మాట చూస్తారా? 2:25 కూడా అక్కడ దీనికి సంబంధించిన మాటలు ఉంటాయి. ప్రకటన 2:25 అమ్మా
బైబిల్ ఏం చేస్తాము? ఈ ఒకట్లు మనం ఉండం కదా, తప్పలే. మిమ్మల్ని నిలబెట్టనన్నా నిలబెట్టలే అసలు అనుకుంటున్నా నేను. ఓకే, ఏమనింది? 2:25. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, లేకపోతే పోతుంది అంతే. నీ కలిగిందేంటో ఏం కలిగిందండి? మనకు నీతి కలిగింది, యథార్థత కలిగింది, తెలుసా? నీ కలిగింది గట్టిగా పట్టుకో. 26 సెక్షన్ కాబోలు యోబు గ్రంథం. నీ కలిగింది అంటే ఏం కలిగింది? ప్రభువును బట్టి నీతి కలిగింది మనకి. ప్రభువును బట్టి మరి ఎంతో మేలు కలిగింది ప్రియులారా. అసలు ఆత్మీయంగా ఏమన్నాడు ఆయన? 20 యోబు గ్రంథములు మనం చూస్తున్నాం. 27 నా నీతిని విడవక. మొదటి నుండి చదువునైనా ఆ వచనం అంతా. గట్టిగా పట్టుకుంటా. ఇంకా మొత్తానికి వచనం అంతా కరెక్ట్ చదివినారా? అది యథార్థత కనపడలేదా? 5వ వాక్యం. మరణం వరకు ఎంత మాత్రము. అది ఒక్కోసారి యథార్థతను కోల్పోయే ప్రమాదం ఉంది, నీతిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి మనం అంతా పరిశుద్ధులమయ్యాం. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఇది చాలా కీలకమైందండి అసలు. 3:11 కూడా ప్రకటన 3:11 చూస్తారా? ప్రకటన గ్రంథం 3:11 దీనైనా బాబు. ప్రకటన గ్రంథం చూస్తున్నాను, ఎవడును నీ కిరీటం కిరీటం అపహరింపకున్నట్లు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. చూడండి ఎట్లున్నాయి ఇలాంటివి. కాబట్టి దేవుని పరిశుద్ధులు, క్రీస్తు బిడ్డలు అయినటువంటి వారందరూ కూడా బహుమానం అపహరింపకుండా చూసుకోవాలా? కలిగింది తొలగిపోకుండా చూసుకోవాలి. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. తర్వాత కిరీటం ఎవడు అపహరింపకున్నట్లు జాగ్రత్త చూసుకో. మనం అలుగుజలుగు ఉన్నామంటే మనకు వచ్చేటువంటి బహుమానాలు పోతాయి, మనకున్న యథార్థత పోతుంది, మనకున్న నీతి కోల్పోతాం ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. నమ్మినటువంటి దేవుని పరిశుద్ధులు 6 నెలలు బాగా వచ్చి 7 నెలలు మానుకుండేరు అంటే నువ్వు విడిచిపెట్టావన్నమాట. అసలు వీళ్ళ ఒత్తిడి వల్ల, సమస్యల వల్ల విడిచిపెట్టావు. యథార్థత లేదు, నీతి కోల్పోయినట్టే లెక్క. కాబట్టి దేవుని పరిశుద్ధులు వారి జీవితాల్లో కొన్ని అపహరింపకుండా, తొలగిపోకుండా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలా, గట్టిగా పట్టుకోవాలా. ఇలాంటివన్నీ మనం వాక్యములో చూస్తున్నాం. చూడండి, కొన్నాళ్ళు సంఘానికి బాగా వచ్చి సమస్యని బట్టి మానుకుండేరు. చాలా ప్రమాదకరమైన విషయాలండి అసలు ఇవన్నీ. ఆఖరి వరకు మనం నిలుచుట అవసరమైంది. మంచిదండి. ముఖ్యాంశం మనం చూసాం, పరిశుద్ధుల జీవితాలు అన్నటువంటిది. దాంట్లో మూలవాక్యం 2:19 మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో విభజన అనేది క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆత్మ నాకు ఇచ్చిన తలంపులో జ్ఞాపకం చేస్తానండి. మొదటి 5 వచనాల్లో క్రీస్తుని తెలుసుకొని స్థిరముగా ఉండుట అనేది మనం చూస్తాం. క్రీస్తుని తెలుసుకొని స్థిరంగా ఉండుట అన్నటువంటిది. క్రీస్తును మనం వల్ల నిజంగా తెలుసుకోలే చెప్పాలంటే. అంత ఊరిగా బోలు అంటారు చూడి, చెప్పని కాదు. అంత లూజు విశ్వాసులే కానీ గట్టి విశ్వాసులు ఏ కొద్ది మంది ఉండేది నన్ను అడిగితే. అంటే నీకెంత తెలుసు అన్న అంటారేమో. మనం చేసే క్రియలు మనం ఎరగనట్టు చెప్తాయి. నిజమా కాదా? ఎక్కడుంది అది? తీతు 1:16 సెక్షన్ కాబోలు. దేవుని ఎరుగుదు. ప్రార్థన పోతున్నామన్నా, ప్రార్థన పోతున్నారు కానీ మనం చేసే పనులను బట్టి వీళ్ళు ఎరగరేమన్నట్టుంది. ఓసారి ఇక్కడ చెప్పినాను, ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు నాకు సెల్లులో ఒక బాబు ఒకటి చూపినాడు. నలుగుల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఒక పాస్టరు. ప్రభువా నీవే ఉండి జరిగించు అంటున్నాడండి. అసలు చూడండి ఎట్టుందో. మన అబ్బాయి చూపినాడు, ఎవరు సత్యం చూపినాడు. ఇప్పుడే నేను వచ్చేటప్పుడే, అన్న ఇది చేయొచ్చు అంటే ఇంకా వాళ్ళకు తెలుసు, దేవునికి తెలుసు అయ్యా అని చెప్పాను. మీరు ఆలోచన చేయండి. ఓకే, తెలుసుకోలే దాంట్లో మనం చాలా ఫెయిల్ అయినాం. చాలామంది సరిగ్గా చేయలేదండి.
ఊరికే నామకార్థంగా వస్తున్నాం, అంతవరకే ప్రార్థనకు ఒరిజినల్గా లేదు. చూస్తారా ఒకటి దినవృత్తాంతములు 2వ గ్రంథం 33 సెక్షన్. వీళ్ళకి చెప్పాను ఇక్కడ వాళ్ళకే, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినారుగా ఇప్పుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33 సెక్షన్ చదువుతారా? బెన్ హిన్నోములో యందు అతడు కుమారుని అగ్నిగుణం దాటించి మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగానులతోనూ సాంగత్యము చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయన కోపం ముట్టించను. ఏంటయ్యే చెడు నడత అంటే అక్కడ చాలా అంశాలు ఉన్నాయి. అందులో నేను ఒకటే గుర్తు చేస్తాను, అందరికీ తెలిసినది. ముహూర్తాల విచారణ చేయడం అనేది బహుగా చెడు నడత, దేవునికి కోపం ముట్టించడం అంటారు. ఏ బ్రదర్ మీకు అర్థమవుతుందా? ముహూర్తాలు అంటే ఏంటివి? ముహూర్తాలు విచారించడం అంటే బర్నబాస్ చెప్తానులే, మంచి దినాలు చెడ్డ దినాలు చూడమేగా. ఇప్పుడు నిజంగా మనల్ని ఒరిజినల్గా ఒప్పుకుందామండి, ఒప్పుకొనే చేద్దాం. సంఘంలో పెద్దలు సేవకులను అడగరే, ఎక్కడెక్కడో అడిగి విచారణ చేసి ఈరోజు మా పిల్లలకి పెళ్లి చేయి, పిల్లకు పెళ్లి చేయని వస్తారు మా మీద. మాకెక్కడో క్యాంపులు ఉన్నాయనుకోండి, రాకపోతే ఒక తిప్పలు, వచ్చే ఒక తిప్పలు, రాకపోతే మీతో తిప్పలు, వచ్చే దేవుని వల్ల మాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. కొంతైనా ఆలోచన ఉండాలన్నా లేదా? మనకి కొంతైనా ఆలోచన ఉండాలన్నా లేదా? ఏది నమ్మినా అసలు ప్రసంగమేమో దంచి చెప్తాము, మీరు కూడా బాగా వింటారు. క్రీస్తు యేసునందున్న వారికి మరి అష్టమి రోజు చేసేవి, అమావాస్య రోజు చేసేవి, పౌర్ణమి రోజు చేసేవి. ఆరుని అగ్నికి వెళ్ళే వాళ్ళ ఆలోచనలు విని తప్పుడు పనులు చేస్తారా? క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని దంచి ప్రసంగం మేము చెప్తాం, మనం కూడా బాగా వింటాం. కానీ ముహూర్తాలు విచారణ చేస్తారా? తప్పు కాదా? బహుగా చెడ్డోళ్ళు ఎవరంటే ముహూర్తాలు విచారణ చేసేటోళ్ళు చూడండి, మీ ఇష్టంగా. సంఘ పెద్ద కానీ సేవకుడు కానీ ఎవరైనా కానీ మీ ఇష్టం చూడండి. అసలు ఈసారి నుంచి మీరు అట్లా పనులు చేసినా అంటే మనం దేవుని దృష్టిలో బహుగా చెడ్డతనం, చెడ్డవాళ్ళని, ఆ దేవునికి కోపం ముట్టించే పనులని ఉన్నాయి. చూడండి వాక్యం అండర్లైన్ చేసి తర్వాత స్టడీ చేసుకోండి. మీరు నిజంగా నువ్వు సేవకులు అయితే, నిజంగా సంఘ పెద్దలు అయితే, నిజమైన విశ్వాసం అయితే, పరిశుద్ధం అయితే ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలా. అది నిజంగా అయితే మనం క్రీస్తును సరిగ్గా ఎరగకనే పొరపాటు పడుతున్నాం. నేను చెప్పానుగా, బిగ్గరగా చెప్పడానికి నాకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే, నేను ధైర్యం ప్రభుదాస్ ఆయన అడిగిన పోయి పిల్లనిచ్చిన ఆయన అన్నాడు, కానీ అడగాలన్నా ఏమన్నా నో అని చెప్పి నేను అవన్నీ తెలియవు, కానీ మొత్తం మీద వద్దని చెప్పాను. చూడండి, అందుకు ఇంత ధైర్యంగా చెప్పడానికి ప్రభు నాకు అనుకూలం చేసినాడు. మీ పిల్లలకి ఎప్పుడు చెప్తారు? ఈసారి నుంచి సంఘములు ఉన్న సేవకులను, పెద్దలను, బాధ్యత గల వాళ్ళని అడిగి మీరు డేట్ నిర్ణయం చేసుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేసుకొని చెప్తారు, అంతే. మనం కూడా తిక్క పనులు చేయకూడదు. అర్థమవుతుందా? మన క్యాలెండర్లో అన్ని వాక్యాలే ఉంటాయని ఇంకో క్యాలెండర్ తీసుకొని చెప్పారు. మీరు పెద్దలే కాదు పో, నన్ను అడిగితే సేవకులమే కాదు పో. ఏమనుకున్నారు? మీకేం అర్థమవుతుందా లేదా? క్రీస్తుని తెలుసుకోవడం అంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ పౌలు ఏం చెప్పాడు తెలుసా? అందులో జ్ఞాపకం చేస్తున్నా. కొరింథీ 2వ పత్రిక కాబోలు 5వ అధ్యాయములో ఏమన్నాడు తెలుసా? 16వ వాక్యములో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీద ఆయన అలాగు ఎరగము. చూడండి, శరీర రీతిగా అంటే యేసుప్రభు నామమున ఏదో ప్రార్థన చేస్తే అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి. శరీరీతిగా ఎరగడమే. శరీరీతిగా ఎరిగిన వాళ్ళు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 7:22 సెక్షన్లు ఉన్నవాళ్ళు, ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామం అద్భుతములు చేయలేదా అంటే ప్రభు ఏమనబోతున్నాడు? అక్రమం చేయవాళ్ళ నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అంటున్నాడండి. ఏమండి, ప్రవచించడం అని చిన్న విషయమా? దయలు వెలగొట్టడం చిన్న విషయమా? అద్భుతాలు చేయడం చిన్న విషయమా?
కానీ ప్రభు అన్నాడు, అంటే వీరు శరీరీతిగా ఎరిగిన వాళ్ళే కానీ ఆత్మీయంగా ఎరిగిన వాళ్ళు కాదనమాట. అది రాశి. వీళ్ళు దేవుడు జీవగ్రంథంలో లేవండి. అసలు ఏమనుకున్నారు? మీకేం అర్థమవుతుందో? అసలు సుడిగాలి లెక్క ఎట్లా పడితే అట్లా వెళ్తే ఎట్లా బాగుపడతాం మనము? ఖచ్చితంగా యేసు ప్రభువును తెలుసుకోవడం అవసరమైంది. యేసుక్రీస్తు ప్రభువును గురించిన విషయాలు చాలా ఉన్నాయండి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తును తెలుసుకొని స్థిరంగా ఉండాలా అని మొదటి 5 వాక్య భాగాల్లో చెప్తున్నాడు. అది ముఖ్యమైనటువంటి ఒక థీమ్ అండి. 5 వాక్య భాగాలు క్రీస్తుని తెలుసుకోవాలి, శరీరీతిగా కాదు. ఆయన సంగతి ఏంటో ఆత్మీయంగా మనం బాగా గ్రహించాలండి. ఆయన ఔన్నత్యం ఎలాంటిదో, ఆయన గొప్పతనం ఎలాంటిదో, ఆయన ఎలాంటి అద్వితీయుడు, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటేనే మనం స్థిరంగా ఉండగలుగుతాం. లేకపోతే ఆడపదాడపు అయిపోతుందండి. అసలు పేరుకే ప్రార్థనకు వచ్చేది అంత లోకస్తులు చేసినట్లయితే నువ్వు విశ్వాసం కాదు, చెక్ చేసుకో. యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యోహాను రాశాడు కదండి, తన నిజమైన దేవుడు. ప్రకటనలో యోహాను రాస్తున్నాడు 1:18 కాబోలు, ఆయన జీవించువాడు అని మాట్లాడింది. ఆయన సర్వాధికారి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఎల్లప్పుడూ జీవించేవాడు ఆయన. అట్టి దేవుడు మనకు దొరికినాడండి. అసలు ఎంత ధన్యులమండి. అసలు చదువురాన్యులకు దొరికినాడు, సామాన్యులకు దొరికాడు. చూడండి, అసలు నాకు అనిపిస్తుంది ఏం ప్రేమ అనేది అనిపిస్తుంది అండి. అసలు వెర్రోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. చూడండి, అసలు వెర్రోళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, పెద్ద పెద్దోళ్ళని చాలా తక్కువ మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒక ఆయన చెప్పాడు, జ్ఞానులు గనులు ఒక్కోసారి దేవుని మహిమను దొంగిలిస్తారంటండి. జ్ఞానులు గనులు గొప్ప వంశం వాళ్ళంతా దేవుని మహిమను దొంగిలిస్తారు. దేవునికి రాదు ఘనత వాళ్ళే దొంగిలించుకుంటారంటండి. అసలు కానీ వెల్లుళ్ళు బలహీనులు ఉన్నారుగా, నీచులు కడుగురేయబడిన వాళ్ళు, వీళ్ళు దేవుని మహిమను దొంగిలించాలంటండి. అసలు దేవునికి ఏం మహిమ వచ్చినట్టుగా చూసుకుంటారంట. అందుకే సామాన్యులను ఎన్నుకునేది దేవుడు ఆయన. చూడండి, పెద్ద పెద్ద మేధావులకు అర్థం కావడం లే, ఆల్రాణ్యులకు అర్థమవుతున్నాయండి ఈవేళ. చూడండి, అంటే దేవుని మహిమను వీళ్ళు దొంగిలించరు, దేవునికే మహిమను ఆపాదిస్తారనమాట. ఇప్పుడు చూడండి, మీరు అలా ఉన్నారు కదా, ప్రభుకే ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళు ఎవరు లేరండి నిజంగా నమ్మిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. క్రీస్తును మనం ఎరుగుట అనేది చాలా కీలకమైనటువంటి విషయంగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవన్నీ గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆలోచన చేసుకుందాం ప్రియులారా. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు క్రీస్తును తెలుసుకొని స్థిరంగా ఉండడం అనేది మనం చూస్తాం. తర్వాత మరి 6వ వాక్యం నుండి 6-7 మనం గమనించినట్లయితే క్రీస్తులో ప్రవర్తన అంటారు. చూడండి, క్రీస్తులో ప్రవర్తన అంటారు. 6-7 వాక్యాలు. తర్వాత 8 నుండి మన 15 వాక్యాల వరకు మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం క్రీస్తులో సంపూర్ణులై ఉండుట కారణాలు అనేది గమనిస్తాం. క్రీస్తులో సంపూర్ణులై ఉండుట దాని కారణాలు అనేవి మనం గమనిస్తాం. 8 నుండి 15 వాక్యాల వరకు. ఆ మీదట మనం 16 నుండి 19 వరకు మనం గమనించినట్లయితే క్రీస్తులో మెలకువలు కలిగి ఉండుట అనేది చూస్తాం. క్రీస్తు నమ్మినటువంటి వారు మనకు కొన్ని మెలకువలు చాలా అవసరమై ఉన్నాయండి. ఆ తర్వాత 20 నుండి 23వ వాక్యం వరకు మనం చూస్తే క్రీస్తులో లోక విషయమై మృతులుగా ఉండుట అంటారు. క్రీస్తులో లోక విషయమై మృతులుగా ఉండుట అనేది 20 నుండి 23 వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య భాగాలు. ముఖ్యాంశం, మూలవచనం, ముఖ్య భాగాన్ని గమనించాం. ఇక ఈజీగా మనం స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలన్నమాట. అప్పుడే మనకు అర్థమైపోతుంది. మంచిది. మొదటి వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. 5 వాక్యాలు ఏం చెప్పుకున్నాము? క్రీస్తుని తెలుసుకొనుట, స్థిరంగా ఉండుట అన్నటువంటిది మనం చూస్తామండి. మరి ఈ విషయంలో పౌలు పాత్ర ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి వాక్యం చూద్దాం. చూడండి,
మీ కొరకును లవోదిక వారి కొరకును శరీరరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. చూడండి, మొదట మనకు సువార్తలు ప్రకటించినటువంటి వారి జీవితాన్ని తెలుసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరమండి. వాళ్ళు వచ్చి సువార్త చెప్తున్నారంటే అంత సులభమైన పని ఏం కాదు. మీ మధ్య నుంచి దేవుని నామమున పనిచేస్తున్నారంటే పనిచేసే వాళ్ళ గురించి కొద్దిగా తెలుసుకోవాలా. విశ్వాసులు వేరే, సేవకులు వేరే. పల్లెటూరులో ఉంటే తెలుసాలి, 10 మంది 10 మాటలు మాట్లాడతారు రకరకాలుగా. కానీ మనం రోసగించుకునేమనుకో సేవే చేయలేము, సేవనే చేయలేమండి. అసలు ఎన్ని రకాలుగా మాట్లాడతారో. కాబట్టి సువార్తను ప్రకటించేటువంటి వారి గురించినటువంటి వివరాలు మొదట మనం తెలుసుకోవాలా. తెలుసుకుంటే మనకు కూడా ధైర్యం వస్తుందండి. అసలు తిమోతి 2వ పత్రికలు ఈ మాటలు మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలు పౌలు తిమోతికి రాస్తూ ఏం చెప్పాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిమోతి 2వ పత్రికలో ఇలా జ్ఞాపకం చేస్తున్న 3వ అధ్యాయం చూస్తారా బాబు? 3వ అధ్యాయంలో 10వ వాక్యం నుండి ఏమనింది? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయ, ఈకొనియ, లుస్రా అను పట్టణములలో హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై తెలుసుకున్న తర్వాత నేను ధైర్యం వచ్చిందండి. ఏంటబ్బా, లోకములు పెద్ద సౌండ్ పార్టీ అయినా, లోకంలో ఏమో సౌండ్ పార్టీ, విద్యలో చూస్తే అతి విద్య గలవాడు, ఇక రికమెండేషన్ చూస్తే ఆశాధికారులు పలుకుబడి కలిగిన వాడు. కానీ ఏంటి అసలు ఈయన పరిస్థితి? క్రీస్తు కోసమై, సువార్త కోసమై, ఆత్మల రక్షణ కోసం, సంఘాల స్థాపన కోసమై ఇంతగా ప్రయాసపడుతున్నాడు అని తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత ఆయన గుండె పగిలిపోయిందండి. అసలు నేను రెడీగా ఉండా మీతో రావడానికి అన్నట్టు. చూడండి, దేవుని సేవకుల యొక్క పరిస్థితులను మనం గమనిస్తే అర్థమైపోతాయి. తెలుసా, నువ్వు ఆ పని చేయలేము. తెలుసా, మనం అనుకుంటున్నాం వాళ్ళకేం బాగా సుఖంగా ఉన్నారని. ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి లేకుండా ఉన్నట్టుగా లేకున్నట్టుగా ఉంటుంది మా పరిస్థితి అంతా. వాళ్ళకేం పాట. సేవ చేయడం అనేది అంత సులభమైన విషయం ఏం కాదు. తెలుసుకుంటే మాత్రం మనం కూడా ప్రేరేపించబడతాం. ప్రభు పరిచయం చేయాలా, మనం పారివారం కావాలన్నటువంటిది మనకు ప్రేరేపణ కలుగుతుంది అండి. ఈ తిమోతి అట్లే తెలుసుకునే వెంబడించాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, సేవ చేయడం వేరే పనులు చేయడం వేరే. ఒక తిక్కలోని మీద ఇంత గబ్బ పెడితే అడేసి రారంటే వేసి వచ్చాడు. మా పని చేయాలంటే ట్రైనింగ్ ఇచ్చిన రాదు. చూడండి, మీ ఇష్టం, ట్రైనింగ్ ఇచ్చిన రాదు ఇది. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా వచ్చేటువంటి ప్రేరేపణ ఇదంతా. దేవుని ఆత్మ ద్వారా పొందినటువంటి ఆ వరం ప్రియులారా, ఇది అందరికీ రాదన్నమాట. కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ద్వారా మాత్రమే ఈ పరిచర్య మంచిగా జరుగుతుంది. అప్పుడే మనుషులు కదిలింపబడతారు, ప్రభు దగ్గరికి వస్తారు. అది కాబట్టి ప్రియులారా ఆలోచన చేసుకోనండి. ప్రతి ఒక్కరు, ప్రతి బిడ్డ దైవ సేవ చేసేటువంటి వారిని గురించిన వివరాలు తెలుసుకోవడం అవసరమైంది అండి. అసలు తెలుసుకుంటేనే మీరు కూడా ప్రార్థిస్తారు, మీరు కూడా పనిలో సహకరిస్తారు, మీరు అవసరమైతే ఫైనాన్షియల్ కూడా సాయం చేస్తారండి. అది కాబట్టి ఆలోచన చేసుకోవాలండి. అందరం పని చేయలేము, అందరు చెబితే వినరండి. మీరు చేస్తారా, చేసే వాళ్ళకు ప్రార్థన చేసి సహకరిస్తారా, నిర్ణయం మీదే. అది చూడండి, ఇప్పుడు మా వెనుక ఎంతోమంది ఉన్నారు తెలుసా, దైవ సేవకుల వెనుక ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఊర్లు ఏం చెప్పాము మేము. ఇప్పుడు మేమల్లా తిరిగి అక్కడక్కడ అంతటా తిరుగుతున్నామంటే ఎన్ని వేలు ఖర్చు అవుతాయి తెలుసా, అసలు ఎంతో ఖర్చు అవుతాయి. కాబట్టి ఈలాగా తిరిగి పనిచేయడం ద్వారా మాకు బహుమానం, మా కోసం ప్రార్థన చేసే వారికి బహుమానం, సహకరిస్తున్నటువంటి వారికి బహుమానం. మంచినీళ్ళకే ఫలితం పోదన్నాడే ప్రభు. ఇంకా వేలు లక్షలు సహకరిస్తున్న బిడ్డల పరిస్థితి ఆలోచన చేయండి. ఎంతగా దీవిస్తారో మీరే గమనించండి. దేవుని దీవెన ఎట్లుంటుందో తెలుసా, ఎవరికి అంతుపట్టదండి.
ఏముంది, పిల్లలకి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు అనుకోండి, వానికి ఎంబీబీఎస్ ఫ్రీ సీటుగానే వచ్చాయి. వాళ్ళకి కలెక్టర్ అవుతాడో ఏమైతే చెప్పనీకే లేదండి. అసలు ప్రైమ్ మినిస్టర్ అవుతాడో ప్రెసిడెంట్ అవుతాడో చెప్పనీకే లేదు. ఏమనుకున్నా మీకేం అర్థం కావడం లేదు తెలుసా? మనం ఎంతగా ప్రభు నామమును ఏం చేస్తామో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మనకు రాని వస్తుందండి. వేస్ట్ కాలే కాదు. చూడండి అసలు పాట ఏం పాడతాం, నీరాబడి ఎంత, నీరాబడి ఎంత, నీవిచ్చినది ఎంత అనేసరికి నాకు గుండె పగులుతా చెప్పాలి. నన్నే అంటున్నారేమని. మనకు దేవుడిచ్చిన వాటిలో ఇచ్చి పాడుతున్నామా ఇవ్వకుండా పాడుతున్నామా అది ప్రశ్నిస్తాను. కాబట్టి ప్రియులారా, మీ ద్వారా నా ద్వారా మన ద్వారా సేవ విస్తారంగా జరగాల. ఇప్పుడు నేను కూడా దైవ సేవకులను గుర్తు చేసుకుంటుంటా. ప్రభువా, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో మేమేమో సుఖంగా ఉన్నాం కదా నాయన, బాగానే తింటున్నాం, కుటుంబాలతో ఉంటున్నాం, పిల్లలతో ఉంటున్నాం. కానీ అనేక స్థలాల్లో ప్రాణాపాయంలో ఉన్నటువంటి సేవకులు ఉన్నారండి, బాధలో ఉన్నటువంటి వారు ఉన్నారు, పలకరించే వాళ్ళు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలా, వాళ్ళని తెలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరమని ఈ వాక్యముల ద్వారా మనకు అర్థమైపోతుంది. చూడండి, నేను అన్నం తింటప్పుడు గుర్తొచ్చంటారు వాళ్ళు, నేనేం బాగున్నా కదా, మరి ఎంతమంది సేవకులు ఇబ్బందులు ఉన్నారు కదా ప్రభువా, వారి పేర్లు అన్నీ నాకు తెలియవు. మొత్తం మీద ఈ ఇండియాలో, వరల్డ్లో ఎక్కడ మీ ప్రజలు, అరబ్ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాల్లో ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా వాళ్ళు. కాబట్టి ప్రియులారా, పౌలు అందుకే అంటున్నాడు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనబోచున్నాను అన్నాడు. చూడండి, కాబట్టి మొదటగా దేవుని పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా వారికి ప్రభువును పరిచయం చేసి ప్రభునందు పరిశుద్ధులుగా చేయడం కారకులైనటువంటి సేవకులను గురించి తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అమ్మాయిలు అర్థమవుతుందమ్మా, తెలుసుకోవడం చాలా అవసరమైంది. ఓకే, తెలుసుకోవాలని ఎందుకు అంటున్నాడంటే ఈయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన లైఫ్ అంతా కూడా ఒక రకంగా కనపడుతుంది అండి. అసలు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 20 వాక్యములు మీరు చూస్తారా? అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 20వ వాక్యం. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం గొలుసుతో కట్టబడి నిరీక్షణ కోసం అన్నాడని. ఇశ్రాయేలు నిరీక్షణ కోసం. నిరీక్షణ అంటే తిమోతి మొదటి పత్రిక 1:1 ప్రకారం క్రీస్తే మన నిరీక్షణ అని మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు కోసమై గొలుసులతో కట్టబడ్డాడు అనే మాట ఉంది. చూడండి, అసలు మీరు గమనించండి, గొలుసులతో క్రీస్తు కోసం అనే మాట. నేను ఆలోచించి ఎందుకు అంత గొలుసులతో కట్టబడ్డాడంటే ఈ మనిషి లైఫ్ అంతా ఎట్లుంది తెలుసా? ఫిలిప్పీ 2:5 అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నాడు అనేది ఒకటి. ఇంకోటి ఎట్లుంది తెలుసా? మీకు తెలిసిన వాక్యాలే. కొరింథీ మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నా అన్నాడు. చూడండి, ఎట్లా నడుచుకున్నాడట? క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమైందంటే ఈయన లైఫ్ చూస్తే గలతీ పత్రికలో 4:14 సెక్షన్ ప్రకారం 4:14 ప్రకారం ఈ గలతీ జిల్లాలో ఉన్న సంఘస్థులందరూ ఈయనను క్రీస్తుగా భావించినారండి. అసలు మొత్తం క్రీస్తులాగా అయిపోయినాడు అనమాట. ఎందుకు ఇట్లా అయిపోయాడయ్యా అంటే గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నాడండి. క్రీస్తే నా యందు. అందుకే ఈయన గొలుసులతో కట్టబడ్డాడు. చూడండి, ఎంత విచారం. ఆలోచన చేయండి. గొలుసుతో కట్టబడుట. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం కాబోలు. తిమోతి 2వ పత్రిక 2:9 నేను నేరస్తుడనై ఉన్నట్టు సువార్త విషయమై, చూడండి, సువార్త విషయం సంఖ్యలతో బంధించబడ్డాడు. క్రీస్తు కోసం
గొలుసులతో కట్టబడ్డాడని చెప్పినాం. ఇక్కడ సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడ్డాడని చెబుతున్నాను. చూడండి, సువార్త చెప్పేటప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడతారండి, తీరుతారు. మీరు పొరపాటున ఎవరన్నా సంఘంలో తెలిసో తెలియక నోరు జారింది అనుకోండి నీ మీద, ఇంకా రానే రారు. నేను కాళ్ళు పట్టుకుని మీద ఒకటి తిప్పాను. ఏమన్నా నిజమా కాదా? ఇటొల్లలా సువార్తకు ఇంకా ఏమన్నా పనికి వస్తామా? మీరే ఆలోచి. పొరపాటున ఎవరన్నా మాట్లాడారనుకోండి, నోరు జారి పొరపాటున కావాలని మాట్లాడరు. ఇంకా అయిపోయింది. మీ ఆడు ఎట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నాడు, నేనెందుకు వచ్చా? నువ్వు నమ్మలేదనుకో, నన్ను అడిగితే ఒక మాటలో చెప్పాలండి. చిన్న చిన్న వాటికే మనం కురిగిపోతే ఎట్లా కురిలారా? ఆలోచన చేయండి. చిన్న చిన్న కుంగిపోవద్దు. నన్ను కూడా ఎంతమంది మాట్లాడారు, అన్నీ నేను చెప్పలేనుగా. అయితే నేనేమనుకుంటాంటే, నా ప్రభునే అన్నాడు మోసగాడని, నన్ను అనేది పెద్ద లెక్క. యోహాను తినక తాకొచ్చి దయ్యం పట్టినోడని ఆయన అన్నారు, బాప్తిస్మ యోహాను. యేసు ప్రభు తినుచు త్రాగుతూ వచ్చే తిండిపోతూ త్రాగుపోతూ అన్నాడు. చూడండి, ఈయనను ఈ లోకం ఎట్లయినా మాట్లాడేస్తుంది తెలుసా? మనం ఓర్పు అనేది చాలా ముఖ్యమైనదమ్మా. సువార్త విషయంలో ఈ బంధకములతో ఉన్నానని చెప్పి అన్నాడు. చూడండి, తర్వాత మనం ఈ కొలసై పత్రికలను చూస్తున్నాం. చూడండి, 1:24 గమనిస్తారా? 1:24. ఓకే, దీనికంటే ముందు ఇంకొకటి చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 3:1 చూడండి. ముందు ఎఫెసీ 3:1. ఈ హేతువు చేత మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ. చూడండి, క్రీస్తు యేసు ప్రభు ఖైదీ అయిపోయినాడండి. అన్యజనుల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వారిని సంఘంగా సమకూర్చుట కోసమై పౌలు చూడండి, క్రీస్తు యేసు ఖైదీ అయిపోయాడు. ఖైదీ, చెరసాలలో వేసిన వాళ్ళం పడిన వాళ్ళని ఖైదీలు అంటారండి. కాబట్టి ప్రజల కోసం ఖైదీ అయిపోయినాడు. ఈవేళమ్మా మీ ఇంటి వారి రక్షణ కోసం, వీధి వారి రక్షణ కోసం, ఇతరుల రక్షణ కోసం అవసరమైతే మనకి ఇవి లేవు దేవుని దయ వల్ల. ఎందుకంటే మన కెపాసిటీని బట్టి ప్రభు సాయం చేసినాడండి. అది వాళ్ళ రక్షణ కోసమై ఎన్ని మాటలన్నా పాడండమ్మా, మొత్తానికి వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకున్నట్లుగా సిద్ధపరచాలి. అన్యజనుల కోసమై క్రీస్తు యేసు ఖైదీ అయిపోయాడు. ఇప్పుడు కొలసై పత్రిక 1:24 చూస్తున్నా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు అనే మాట ఉంది. చూడండి, అసలు శ్రమ చూడండి. కొలసై పట్టణములు ఉన్నటువంటి వారి కోసం, ఇతర పట్టణముల వారి కోసం శ్రమలు అనుభవిస్తున్నాడు అనే మాట ఉంది అండి. అసలు చూడండి, ఇప్పుడు శ్రమలు లేవు, ఏమి లేవు. అసలు మనం సంపాదించలేకపోతున్నాం. అసలు ఎంతో విచారంగా ఉంటున్నామండి. అసలు శ్రమలు అనుభవి. అందుకోసమే ఈ 2వ అధ్యాయంలో చూస్తున్నాము. కొలసై వారి కోసం, లవోదిక వారి కోసము మరి ఆయన ముఖం చూడని వారందరి కొరకు ఆయన పోరాడుతున్న విషయం తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాడు అనే మాట ఉందండి. కాబట్టి సువార్త ప్రకటించేటువంటి వారి పరిస్థితులల్లో ఈ వరుస క్రమంలో ఉంటాయండి కొన్ని ప్రాంతాల్లో. ఓకే, తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. వారు ప్రేమ యందు అతకబడి ఉండాలా అనే ఉద్దేశం తెలియజేస్తున్నారు. వారంటే ఎవరు? కొలసై పట్టణంలో ఉన్న పరిశుద్ధులు, లవోదికైలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా ఆయన ముఖం చూడనటువంటి వారు, యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధులందరూ దేంట్లో అతకబడి ఉండాలన్నాడు? ప్రేమలో అతకబడి ఉండాలని కోరుకుంటున్నాడండి. అది ప్రేమ. అర్థమైందండి ప్రేమ. అసలు దీంట్లో మనం ప్రసంగమే కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి చాలా ఫెయిల్ అయిపోతున్నామండి. నిజమా కాదా? ఏమ్మా, నేను అప్పుడప్పుడు అందరికీ అర్థమయ్యేటి మాటి గుర్తు చెప్తుంటా. పొద్దున్నే ఇంత సర్వకు టీ చేసుకుంటారన్నా, చేసుకోరు. ఏం నేను చెప్తున్నా, ఏమన్నా అలవాటు ఉంటా చేసుకోండి, కాదనడం లేదు. చేసుకొని తాగుతుంటాం. మనం బయటనో కూర్చొని ఇంట్లో తాగుతుంటాం. ఎవరో ఒకరు ఇతరులు వచ్చి అన్నా అని పిలిచాడు అనుకో, అది ఇంట్లోనే పెట్టి మూత పెట్టి బయట పోయి పలకరించి ఎట్లా? సర్వనిండా టీ ఉంది. ఏమ్మా, మీకు అర్థమవుతుందా లేదా? మనకు తగినట్టు ఇంతే గ్లాసులు వచ్చినాయి. పూర్వకాలం చెంబులు తాగుతుండ్రి. ఇప్పుడు ఒక చెంబు టీ కాఫీ 10 మందికి 20 మందికి పంచవచ్చు. అట్లాంటి వచ్చినాయి ఇప్పుడు. నిజమా కాదా? మన ప్రేమను బట్టి అంతా ఇట్లా తయారవుతుంది లోకం అంతా.
టీ తాగుతున్నారు. అవు అక్క రండి, 1 నిమిషం 5 నిమిషాలు అంతే కూర్చోండమ్మా, వద్దులేమ్మా నాకు పని, కూర్చోండమ్మా అంటే ఇంత టీ ఇచ్చినామనుకో మళ్ళీ పోతారు వాళ్ళు ఈసారి నుంచి పార్థం కూడా రాంటి వచ్చారు. చూడండి, టీ ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చండి, మన క్రియల ద్వారా సంపాదించుకోవచ్చు అంతే. ప్రేమలో అతకబడుట అనేది మనం చూస్తున్నామండి. అసలు మీరే సర్వనిండా తాగి సగం మిగిలితే మళ్ళీ రాత్రికి వేడి చేసుకొని తాగడం, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఏ ఆత్మలు దొరుకుతాయి? ఏమన్నా ఆత్మలు దొరుకుతాయా? అంటే కావాలని మళ్ళా నా మీద బాధపడారని విషయం గుర్తు చేస్తున్నా. ప్రేమలో అతకబడుట ఆత్మలు సంపాదించుకోవాలి. బస్ స్టాండ్లో టీ తాగుతుంటావు నువ్వు, ఒక్కోసారి మీ ఇంటి పక్కన మాట్లాడవు సరిగ్గా, అప్పుడు వచ్చేటప్పుడు నువ్వు తాగేటప్పుడే ఏం చేయాలన్నప్పుడు అన్నా నువ్వు టీ తాగు అంటే ఎట్లుంటుంది? ఏం పై ఎన్నడూ మాట్లాడే అన్న ఏది టీ చెప్తా అన్న వద్దులేదు అంటాడు. లేదు నువ్వు తాగి తీరాలి, నేను తాగుతాను లేదా అంటే తాగినాడనుకో చల్లగా అయిపోతాడు తెలుసా, లోపల ఉన్న క్రోధం కూడా ఉండదు అతని మీద, అన్ని పటాపంచాలు ఆఫ్టర్ ఒక టీ అంతే. చూడండి అసలు ప్రేమలో అతకబడుట అనేది ఇవన్నీ మనం గమనిస్తామండి, ఇవన్నీ గమనిస్తాం. ఏమ్మా మీరే సర్వ్ చేసుకొని కొంత విన్నాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేడి చేసుకొని దాక్కుంటుండే రసాలు. ఒకవేళ ఎవరు రాకుంటే అట్లే చేసుకోండి, కాదని కాదు, విషయం చెప్తున్నా. ప్రేమలో అతకబడుట అనేది చాలా కీలకమైంది. దీని మీద ఒక అధ్యాయమే రాశాడుగా, మీకు తెలుసు కదా, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా అదే కదండి. ఒక్కటే మాట అన్నాడు, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, మ్రోగే కంచును గనగనలాడు తాళమై ఉందును అన్నాడండి. అసలు ఈ ప్రేమే లేకపోతే మనమంతా మ్రోగే కంచులు గనగనల తాళాలని సేవకునైనా నాయకునైనా అంతే. చూడండి, మంచినీళ్ళు కూడా ఎగవాను, నువ్వు కంచు వేపో 1 గంటవే, నేనైనా అంతేనండి, నాకు అప్లై చేసుకుంటా అంతే, నన్ను నేనే అప్లై చేసుకుంటాను. కనీసం ఏ చేత కాకపోతే కనీసం పలకరింపని ఉండాలిగా. ప్రేమలో అతకబడుట అంటారు చూడండి దీన్ని. ఆయన అందరినీ పలకరిస్తాడండి అసలు అంటారు చూడండి, ఆమె కూడా అందరినీ పలకరిస్తారండి. అసలు ఏమా మనం మాట్లాడని వాళ్ళే ఉండకూడదు చూడండి. అసలు ఎవరన్నా ఉన్నారేమో ఈరోజు సాయంత్రం పలకరియారు ఎట్నో కట్ట మీ ఇష్టం. ప్రేమలో అతకబడుట మాట్లాడినారనుకోండి, ఏం భయ్ ఎన్నడూ మాట్లాడలే ఈమె పెద్ద నాతో మాట్లాడుతుంది అని వాళ్ళ కఠిన గుండె కరిగిపోతాయండి. అసలు ప్రేమలో అతకబడాలా అని కొలసై వారితో లవోదిక వారితో ముఖం చూడని పరిశుద్ధులతో చెప్తున్నాడు అన్నమాట. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. అదే అండి, ప్రేమలో అతకబడుట అనేది చాలా కీలకమైందండి. ఫస్ట్ పలకరింపు అనేది చాలా ముఖ్యం, ఎవరితోనే పలకరింపు. కొండజూరు బాబన్న ఊరిని అలా మంచిగా చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు? దారిలో పెట్టాడు, బండి ఎక్కువ అంటాడంటండి. మీకు చెప్పింటాడు అనుకుంటా, చెప్పలేదు, నాకేం తెలియదండి. మొత్తానికి చూడండి, క్రియల వల్ల నంద్యాల పోతున్నా, సరే నంద్యాలకి ఎక్కడా? నూనెపల్లి చాలంట. చూడండి అసలు ప్రేమలో అతకబడుట అనేది చాలా కీలకమైన విషయం అండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కదండి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా తెలియనటువంటి వారిని ప్రేమించుతాం. ఇందులో అతకబడడం అనేది కీలకమైన విషయం. ఓకే, ఇంకో ఏమన్నాడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై. ఇది చూడండి పెద్ద మాట, ఇది సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అంటే ఏంటంటే గ్రహింపు అనేది చాలా ముఖ్యమైనదండి. చెప్పే వాటిని ఎవరు గ్రహిస్తారో అది ఐశ్వర్యంలో ఒక భాగం. గ్రహింపే లేకపోతే ఎట్లా? ఓకే, ఒక ఆయన గ్రహింపు లేకుండా చదువుతున్నాడండి, వాక్యం చదువుతున్నాడు, ఏం అర్థం కాలే. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో చూడండి, మీకు తెలిసిన వాక్యమేది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో 30వ వాక్యం చదువుతారండి. 30వ వాక్యం, ఫిలిప్పు దగ్గరకు పోయి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఈ పెద్ద మినిస్టర్ అయినా ఎంపీ మినిస్టర్ అండి, కానీ అర్థం కాలే. మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు అర్థం కావి. ఎందుకంటే లోక సంబంధమైన ఐశ్వర్యం ఉంది, కోట్లు ఉన్నాయి, కానీ గ్రహింపు అనే ఐశ్వర్యం లేదనమాట.
ఒకవేళ ఏమన్నా అంటే బాగా చెప్పినావు బా అంటారే కానీ బావుని ఎందుకు అంగీకరించాడు? కాబట్టి దేవుని పరిశుద్ధులకు గ్రహింపు అన్నటువంటిది ఇది ఒక సకలైశ్వర్యంలో ఒక భాగం అండి. వాక్యం చెప్పేది గ్రహించాలా. మీరు రైట్ చెప్తున్నారు రాంగ్ చెప్తున్నారు అనేది గ్రహింపు ఉండాలండి. లేకపోతే మీరు పేదలే ధనవంతులైన పేదతనములు ఉన్నట్టే లెక్కండి. పౌలు కోరుకునేది అది గ్రహింపు యొక్క సకలైశ్వర్యం, సంపూర్ణ గ్రహింపు అన్నాడు చూడండి. అది కూడా ఆ మంత్రి చదువుతున్నాడు కానీ అర్థమే కాలే. ఫిలిప్ అన్నాడు, చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటే ఎవరైతే త్రోవపోతే ఎట్లా ఇది అంతా ప్రవక్త తను గురించి చెప్తున్నాడా వేరొకరి గురించి చెప్తున్నాడా అర్థం కాలే. కానీ సంపూర్ణ గ్రహింపు కలిగినటువంటి ఈ ఫిలిప్ ఏం చేశాడు? ఆయన చదివిన లేఖనానుసారంగా క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఆ నపుంసకుడు రక్షింపబడ్డాడు. ఇదిగో నీళ్ళు బాప్తిసముడు నాకు ఇంకా ఆటంకమేమేమి కూడా అడిగాడండి అసలు. అది కాబట్టి సంపూర్ణ గ్రహింపు అన్నటువంటిది సకలైశ్వర్యములో ఒక భాగం అండి. అసలు ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చిన గ్రహింపే లేదా మీకు? అసలు ఏది అసత్యం ఏది సత్యం అనేది మీకు అర్థం కావడం లేదా? కొందరు సుడిగాలి లెక్క 2 నాళ్ళు ఈ సహవాసం 2 నాళ్ళు ఆ సహవాసం. మీరేం బాధపడాకని కొద్దిగా గుర్తు చేస్తున్నా. మీకు చాలామంది తెలియడం లేదండి. ఒక 2 నెలలు 3 నెలల క్రితం కాబోలు విజిటింగ్ ఇంటికి వెళ్తే ఒక ఆమె వచ్చేది, పుట్టింటికి వచ్చింది. ఏమ్మా నీ పిల్లలంతా ప్రార్థనకు వస్తారు, నువ్వు వచ్చినప్పుడన్నా రావచ్చుగా అన్న నేను. ఆమె అన్నది ఏమన్నది అంటే, ఆ ఊర్లో మా అల్లుడు ప్రార్థన చేస్తున్నాడు, అందుకని వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తున్నా అని చెప్పి అన్నదండి. నువ్వు వెళ్ళడం తప్పే లేదమ్మా అని చెప్పాను. ఎక్కడికైనా వెళ్ళు నీ ఇష్టం, కానీ అల్లుని చూసి ప్రార్థన పోయా అంటే మాత్రం పాతాళం పోతావు చూడని చెప్పిన. మీకేం అర్థమవుతుంది? అల్లుని చూసి ప్రార్థన పోతారా, అత్తను చూసి పోతారా, మామను చూసి ప్రార్థన మంటల పాలవుతారు మీ ఇష్టం. మామ దగ్గర సత్యం ఉంటేగా ముందు. మీకేం అర్థమవుతుందా అండి? చాలామందికి తెలియడం లేదండి, అంటే బాధపడతారు అసలు. ఇది కాకుండా ఇంకోటి ఎట్లా అంటే ఎట్లా పోతాను. వీళ్లకు గ్రహింపు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అనేది లేదు వీళ్ళకి. అసలు సబ్జెక్ట్ అర్థమవుతుంది, సత్యం అర్థం కాదు. మామను చూసి అత్తగారిని చూసి మీరు ప్రార్థనకు వెళితే మాత్రము నష్టమైపోతారు, మీ ఇష్టం. అది చూడండి. యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి స్వచ్ఛమైన సువార్త వినబడుతుందా? నిజంగా నమ్మినటువంటి వారి లెక్కలో ఉన్నారా? ఇవన్నీ మనం ఆలోచించాలండి. బెరయ సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు శీలలు వాక్యం చెప్తే వాళ్ళు గుడ్డిగా నమ్మారా? నో. ఏం చేశారు? 17వ అధ్యాయం కదా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మీరు చదువుతారండి. వచనం చెప్పు బ్రదర్. 10వ వాక్యం 10, 11, 12 చదువు ఇప్పుడు, లేక 11వ వాక్యం చదువు. ఎందుకు? అంగీకరించి అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించారు. పౌలు చెప్పింది ఉందా లేదా అక్కడ? చట్ట ప్రకారం రైట్ ఆర్ రాంగ్ అని. ఈవేళ మీరు దత్తత ప్రార్థనలు చేసుకుంటుంటారు అక్కడక్కడ గ్రౌండ్ మీటింగ్లకు వెళ్ళి. వద్దని నేనేం చెప్పాను, కొద్దిగా ఆలోచన చేయండి. మనకు దేవుడు బుర్రనిచ్చినాడుగా. తిక్కగా నమ్ముకుంటారా? దత్తత ప్రార్థనలు అంటే చెప్తా చూడాలి. ఎందుకంటే మీకు తెలియడం లేదు చాలామందికి. ఇక్కడ సంఘ ప్రార్థనలు విడిచిపెట్టి, కార్యక్రమాలు విడిచిపెట్టి ఎక్కడో వెళ్తావా? వెళ్ళు, తప్పేం కాదు. కానీ వాక్యానుసారంగా ఉందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి అంటాడు ఆ ఫోక్సింగ్లో చేయి చూసేసరికి మగ్ధులైపోతారు అందరూ. ఏ రాత్రి అండి అమ్మాయి? ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అపవాదిని వాడి దూతని పాతాళం బంధిస్తున్నా అంటాడండి. ఈ దెబ్బకి ఇట్లా ఊపేసరికి మీరు ఇట్లా కదిలింటారు. ఈజ్ ఇట్ రైట్ రాంగ్ ఇన్ స్క్రిప్చర్ అనేది మనం గమనించాలి. వాక్యంలో అట్లా ఉందా లేదా గమనించకపోతే ఏం లాభమే లేదు. అసలు నువ్వు రక్షణలో లేనట్టే లెక్క. అపవాదిని వాడి దూతని పాతాళం బంధిస్తాడా? వాక్యం ఒప్పుకుంటుందా?
చూడండి, వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 8:29 సెక్షన్ కాబోలు. మత్తయి 8:29 మీరు చదువుతారా? త్వరగా మీరు చదివేది లేకుంటే ఆలోచన చేస్తాను నేను. నాకు సమయం అయిపోయి ముగింపు వచ్చిన. వారు దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే, కాలం రాలే, బాధించు పాతాళం మధ్య టైం రాలేదండి. అది లూకా 8:36 కాబోలు 8వ అధ్యాయంలో కనపడుతుంది. పాతాళం వెళ్ళినట్లు ఆజ్ఞాపించవద్దనే అండి. కాబట్టి కాలం రాకమునిపే ఈ రాత్రి పాతాళం బంధించే వాక్యం ఒప్పుకుంటుందా? మనకు అంతటనే తెలియదు, ఆడికాడికే గ్రహింపులే ఏమిలే. వాక్యాలు చదివితేగా, వాక్యాలు వింటేగా. ఇక అపవాది కూడా సమయం ఉందా లేదా? ప్రకటన 12:12 అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని వాడిని బంధించడానికి వీలు లేదండి. వాడికి ఇంకా సమయం ఉంది. వాళ్ళకు సమయం ఉండగానే ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున పాతాళం బంధించి ఒప్పుకుంటాడా? వాడు సాతాను ఒప్పుకుంటాడా? యేసు ప్రభువే నన్ను బంధించి ఆఫ్టర్ నువ్వెవరు అంటాడు. అసలు మీకేం అర్థమవుతుంది అండి? తిక్క వాక్యాలు వింటారా మీరు? కొంతైనా ఆలోచన లేకపోతే ఎట్లా? గ్రహింపు, సకల ఐశ్వర్యం యొక్క గ్రహింపు అనేది కీలకమైన విషయం అండి. అసలు నేను ఎవరు చెప్పినా వింటానని వాక్యం, కానీ ఏ లైన్లో చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నా నాకు అర్థమైపోతాయి. వాళ్ళని ఏమేమో కానీ ప్రార్థన చేస్తాం అంతే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం మనం అంతా కలిగి ఉండాలి బాబు. ఈ గ్రహింపు ఉందా లేదమ్మా? లేకపోతే మనం అవివేకంగా ఉండిపోతాం, చూడండి, నష్టమైపోతాం అన్నమాట. దీని వాక్య భాగాలు ఎన్నో కనబడతాయి. ఓకే, చదువుదాం చూడండి. ఊరికి అట్లా సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను అనే మాట ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన గుప్తములైనవి, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఈ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించుచున్నాను అన్నాడండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలు క్రీస్తుని తెలుసుకొని ఆయనలో స్థిరంగా ఉంటే పరిచయం చేసిన వాళ్ళకి ఆనందం, ఆదరణ కలుగుతుంది. అలా ఉన్న జీవించడానికి దేవుని ఆత్మ మనం సాయం చేయనుగాక. కృపాపరితుడా మీకు స్తోత్రములు. చెప్పబడిన వాక్యం ఫలింపచేయమని, మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.